Hey all, welcome back to my channel. So ee roju vachesi Thursday. So malli nenu oka diet recipe tone vachestanu. So meeku andariki telusu kada, every Thursday mana channel lo diet recipe anedi post chestanu. అయితే ఈ రోజు డైట్ రెసిపీ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్, అంటే రొటీన్ గా కాకుండా ఈ రోజు కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేసుకుందాము. అండ్ ఈ రోజు మనం యూజ్ చేసేది మష్రూమ్స్. సో మష్రూమ్ తోనే నేను మంచి డైట్ రెసిపీ చెప్తాను. అండ్ ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఏదైతే మన బడ్జెట్లో మనం రాసుకున్నాం కదా, అంటే బడ్జెట్ ప్లానింగ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెజిటేబుల్స్తోనే మష్రూమ్ అనేది కొంచెం, అంటే ఎవరికైతే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసము మష్రూమ్స్తోని ఒక డైట్ రెసిపీ చేద్దాము అనేసి. అండ్ నెక్స్ట్ వీక్ నేను అంటే థర్స్డే రోజు చికెన్తోని మంచి డైట్ రెసిపీ చూపిస్తాను. సో ఫస్ట్ ఈ రోజు అయితే మనం మష్రూమ్తోని డైట్ రెసిపీ చేద్దాం. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మినిమల్వి, అంటే ఏం కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ నేను ఏం వాడట్లేదు. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా ఎట్లా చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనము మూకుడు వేడి చేసుకుందాం. మూకుడు వేడైన తర్వాత ఒక 1 స్పూన్, ఎగ్జాక్ట్ 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకుందాం. సో మనం ఇక్కడ డైట్ కోసం చేస్తున్నాం కాబట్టి మీరు వాడే ఆయిల్ కూడా అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఏ ఆయిల్ అంటే డైట్ కోసమే కదా మనకి 1 లీటర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ 1 మంత్కి, అంటే డైట్ చేసే వాళ్ళకి 1 లీటర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ 1 మంత్కి అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఎల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లిపాయలు కూడా ఇట్లా కట్ చేసుకున్నాను. ఎల్లిపాయలు ఇప్పుడు వేగిన తర్వాత మనం బ్రోకోలీ, ఇది స్వీట్ కార్న్. సో స్వీట్ కార్న్ నేను ఇట్లా మనం వెజిటేబుల్ కట్టర్లో ఇట్లా వేసుకున్నాను. సో ఇట్లా మ్యాష్ చేసినట్టయింది. మొత్తం కంప్లీట్గా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది క్యాప్సికమ్. సో వీటిని ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాం. సో ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఎప్పుడు ఆపేసేయాలంటే ఈ క్యాప్సికమ్ అనేది మనకి స్మూత్ అవుతుంది. సో ఇట్లా మీకు కనిపిస్తుంది కదా, క్యాప్సికమ్ ఇట్లా స్మూత్ అయింది అన్నప్పుడు ఇంకా ఇప్పుడు ఈ కలపడం ఆపేసి నెక్స్ట్ ప్రాసెస్ మనం కట్ చేసుకున్న మష్రూమ్స్. సో ఇది నేను స్విగ్గీలో బుక్ చేస్తాను 1 బాక్స్. అండ్ ఇప్పుడు చేసే డైట్ రెసిపీ వచ్చేసి ఇద్దరికి ఫుల్, అంటే లంచ్కి కావచ్చు, డిన్నర్కి కావచ్చు, ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీ ఇది. సో 1 ఫుల్ బాక్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను. సో ఇది ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాము, నాట్ మోర్ దాన్ 1 మినిట్, ఎందుకంటే మష్రూమ్ కూడా మనకి జల్దీ ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మేక్ ష్యూర్ దట్ మీరు మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసిన తర్వాతనే యూజ్ చేయండి. సాల్ట్ వాటర్లో వాష్ చేయండి. సో ఇట్లా కలిపేసుకొని ఒక 1 మినిట్ వదిలేద్దాం. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను నేను. సో ఆఫ్టర్ 1 మినిట్ మనము ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, ఇట్లా వాటర్ అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి. ఈ వాటర్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో రెసిపీకి తగినంత సాల్ట్ వేసుకోండి. అండ్ నేను స్వీట్ కార్న్లో ఏం సాల్ట్ వేసి ఉడకబెట్టలేదు, జస్ట్ నార్మల్గా హాట్ వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ పెట్టుకున్నాను. సో సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. అండ్ మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి, సో మనం మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మూత పెడితే ఇంకా వాటర్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏం అవసరం లేదు, జస్ట్ ఇట్లనే వదిలేద్దాము. వాటర్ మొత్తం సపరేట్ అయిపోయి వాటర్ మొత్తం ఇంకే అంతవరకు ఉంచుదాం స్టవ్ మీదనే. ఇప్పుడు వాటర్ మొత్తం ఇట్లా వస్తున్నాయి కదా, అండ్ తక్కువ మంటలు, అంటే చిన్న మంట మీదనే ఉడకనిద్దాము. మొత్తం వాటర్ వస్తున్నాయి అన్నప్పుడు ఇక్కడ ఈ హాఫ్ బౌల్ మొత్తం వాటర్ వచ్చేస్తే మీకు అర్థమైపోతుంది, ఓకే ఇప్పుడు వాటర్ వచ్చేసినాయి మొత్తం అన్నప్పుడు
అప్పుడు హై పెట్టేసి వాటర్ పోయేంత వరకు మళ్ళీ ఇంకొక 5 minutes ఫ్రై చేసేసుకోవచ్చు. సో అప్పటి వరకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది నేను యాడ్ చేయబోతున్నాను. సో వెయిట్ ఫర్ దట్. సో నేను హై ఫ్లేమ్ పెట్టుకున్నాను కదా, ఇట్లా వాటర్ అనేవి మొత్తం రెడ్యూస్ అయినాయి. ఇప్పుడు మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుందాం. సో మనం ఆల్రెడీ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూరగాయలు మనం స్టవ్ మీద అంటే మనం కూర చేసుకునేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న అంటే ఆ వెజిటేబుల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అండ్ అప్పుడే అంటే సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా ఉడుకుతుంది అనేసి అర్థం. అండ్ మనకు కూడా ఇక్కడ వాటర్ మొత్తం వచ్చినాయి అండ్ ఇంకిపోయినాయి కూడా. ఇప్పుడు మనము పౌడర్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి, కొంచెం ధనియాల పౌడర్, ఇది ఆరిగానో, నెక్స్ట్ హర్బ్స్ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి పుట్నాల పౌడర్. సో నేను లాస్ట్ వీడియోలో అంటే మన ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేస్తుంటే పుట్నాల పౌడర్ని నేను డైట్ రెసిపీస్లలో ఎంత యూజ్ చేస్తానో మీకు తెలుస్తుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో మీరు ప్రోటీన్ పౌడర్ వాడితే ప్రోటీన్ పౌడర్ పక్కన పెట్టేసి హ్యాపీగా ఈ పుట్నాల పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ పుట్నాల పౌడర్కి సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఎట్లా చేసుకోవాలో కూడా నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇది వచ్చేసి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ పుట్నాల పౌడర్ నేను ఎప్పటికప్పుడు ఇట్లా పట్టేసుకొని వేసుకుంటాను. ఒక్కసారి మిక్స్ ఇచ్చేద్దాం దీన్ని. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. అయితే రెస్టారెంట్స్లో ఆ క్రీమీ టెక్స్చర్ కోసము కార్న్ఫ్లోర్, మైదా పిండి ఇవన్నీ యూజ్ చేస్తారు. సో మనం డైట్లో ఉంటాము, మనం చేసేది డైట్ రెసిపీస్ అండ్ హెల్త్కి సంబంధించింది కాబట్టి మనము బిగ్ నో, మైదా పిండి అంటే మనం నో అని చెప్పేసేయాలి. సో దానికి బదులుగా మనం ఈ ప్రోటీన్ పౌడర్ అంటే పుట్నాల పౌడర్ యూజ్ చేస్తున్నాము ఆ క్రీమీ టెక్స్చర్ కోసం. సో మీరు వాటర్ కన్సిస్టెన్సీ మీరు చెక్ చేసుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం యూజ్ చేసిన క్వాంటిటీ ఇదంతా ఏదైతే అంటే మష్రూమ్ ఒక బాక్స్ అండ్ బ్రోకోలీ, స్వీట్ కార్న్ ఇదంతా మనం వేసినాం కదా, ఇది ఈ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇది హై రిచ్ ప్రోటీన్ డైట్. సో మీరు జిమ్ నుండి వచ్చిన తర్వాత లేకపోతే ఎప్పుడైనా ఫ్యాన్సీగా తినాలనిపించినప్పుడు నైట్ డిన్నర్స్ కోసం లేకపోతే మీ పార్ట్నర్స్కి ఎప్పుడైనా ఏదైనా మంచి ఫుడ్ చేయాలి, అది కూడా డైట్ అంటే ఏదైనా డైట్ రెసిపీ చేయాలి, వాళ్ళకి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇట్లా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutes పట్టింది. ఒక 5 minutes తర్వాత చెక్ చేసుకుందాం. సో ఇట్లా ఈ బబుల్స్ వచ్చినప్పుడు మన డైట్ రెసిపీ అనేది రెడీ అయినట్టే. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, క్రీమీగా సేమ్ మనము రెస్టారెంట్స్లో పాస్తాస్ ట్రై చేస్తాం కదా, సేమ్ అలానే ఉంటుంది. సో ట్రై చేయండి. అండ్ నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. సో మన వేడి మష్రూమ్తో చేసిన డైట్ రెసిపీ అనేది రెడీ అయింది. మీకు టెక్స్చర్ చూస్తుంటే అర్థమవుతుందా? సో మంచిగా క్రీమీ ఉంది. సో మనకి రెస్టారెంట్స్లో అయితే జనరల్గా మైదా పిండి లేకపోతే కార్న్ఫ్లోర్ ఇవన్నీ మిక్స్ చేసేసి సోయా సాస్, ఈ సాస్, ఆ సాస్ అనేసి
మొత్తానికి ఎంత హెల్దీ ఫుడ్ అయినా మంచిగా అన్హెల్దీ ఎట్లా చేయాలో మనం అక్కడ నుండి నేర్చుకోవచ్చు అండ్ అక్కడ నుండి మనం తినొచ్చు. కానీ ఇంట్లోనే కొంచెం కష్టపడతాయి. మీరు చూసింది కదా, అంతేం కష్టపడలేదు. జస్ట్ వెజిటేబుల్స్ కట్టింగ్కి అండ్ సాల్ట్ వేసినప్పుడు మష్రూమ్లో ఉన్న వాటర్ అనేవి సపరేట్ అయినప్పుడు అప్పుడు ఒక 5 to 10 minutes, అంటే నాకు ఓవరాల్గా 8 minutes పట్టింది ఆ వాటర్ మొత్తం ఇనకడానికి. అదే టైం టేకింగ్ ప్రాసెస్. మిగతాదంతా చాలా సింపుల్. అండ్ మైదాకి బదులు మనము పుట్నాల పౌడర్ యూజ్ చేస్తున్నాం. అది వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ ఫుడ్ నన్ను అడిగితే. సో మీరు కూడా పిల్లలకి ఎప్పుడైనా పెట్టినప్పుడు, లేకపోతే మీరు ఎప్పుడైనా ఏదైనా ఫుడ్స్లలో మైదా పిండి యూజ్ చేసినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఈ పుట్నాల పౌడర్ని జస్ట్ 1 నిమిషం మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఇమీడియట్గా ఆ పౌడర్ అయిపోతుంది. అది యూజ్ చేస్తే బెటర్. సో మనమైతే ఇప్పుడు టేస్ట్ చేద్దాము. బాగుంది, నిజంగా చెప్తున్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కొంచెం కారం ఎక్కువ అనిపించింది కానీ పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్నదంతా నేను తినేస్తాను. హ్యాపీగా నైట్ 7 వరకు కడుపులోకి ఏం వెళ్ళకపోయినా ప్రశాంతంగా, అంటే ఎక్కువ అంటే మనము డైట్ ఫుడ్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే డైట్ ఫుడ్ ఎప్పుడైతే తింటామో కొంచెం ఆకలి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు 7 o'clock ఎర్లీగా తిన్నా కూడా 10-10:30 వరకు ఆకలి టైప్స్లో అవుతుంటుంది కడుపులో. సో ఇప్పుడు ఇది తింటున్నాం కదా, హై రిచ్ ప్రోటీన్ డైట్ కాబట్టి ఈవినింగ్ 7 వరకు సేఫ్. 7కి మళ్ళీ ఏదైనా చపాతీస్ అట్లా ఏమైనా తీసుకుంటాను. అయితే ఈ వీడియోకి అయితే ఇంతే. నేను మళ్ళీ నెక్స్ట్ థర్స్డే ఇంకో మంచి డైట్ రెసిపీతో వస్తాను. అండ్ ఇంకో మంచి డైట్ రెసిపీ అంటే చికెన్తోనే. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినాను కదా, థర్స్డే వచ్చేసి చికెన్ డైట్ రెసిపీతోనైతే వస్తాను. సో డూ చెక్అవుట్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నా వీడియో మొత్తం ప్రశాంతంగా కూర్చొని చూసినందుకు. అండ్ ఎవరైతే డైట్ రెసిపీస్ ఇవేమన్నా ట్రై చేస్తే మాత్రం ఎట్లొచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. అబ్బా, మీరు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? సో కమెంట్స్లో నాకు చెప్పండి ఎట్లా కుదిరింది అని. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.